Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. ఇజ్రాయెల్ చిన్న దేశం, 90 నుంచి కోటి మధ్యలో జనాభా ఉంటుంది కదా. ఇప్పుడు ఇంచుమించు 1 year నుంచి ఇజ్రాయెల్ పైన నలుదిక్కు నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి కదా. రీసెంట్గా హౌతీలు యెమెన్ నుంచి టెల్ అవీవ్ పైన దాడి చేశారు, డ్రోన్లో దాడి చేశారు. అందులో 15 మంది గాయపడ్డారు, 2 పౌరులు చనిపోయారు. విషయం తెలుస్తుంది. భీకరంగా మళ్ళీ తిరుగు దాడి చేసింది యెమెన్ పైన. ఒక పోర్టు పైన దాడి చేసి ఆయిల్ క్షమ నిక్షేపాలు ఉన్నటువంటి పోర్టు పైన భీకరంగా దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంది ఇజ్రాయిల్. ఓ సైడ్ నుంచి ఇరాన్ దిక్కు నుంచి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ కానీ, ఇక్కడ లెబనాన్ నుంచి హిజ్బుల్లా కానీ, అక్కడ గాజా నుంచి హమాస్, ఇక్కడ యెమెన్ నుంచి హౌతీలు, ఎంతమంది దాడి చేస్తారు. చిన్న దేశం, ప్రపంచంలో ఉన్నటువంటి యూదుల ఏకైక దేశం. రెండో ప్రపంచ యుద్ధం లోపల జర్మన్ నాజీల చేతి లోపల చనిపోయినటువంటి యూదులు ప్రపంచం లోపల ఎక్కడ పోయినా యూదుల పైన దాష్టికాలే జరిగినాయి. ఏ దేశంలోకి వెళ్ళినా యూదులు పైన దాష్టికాలు జరిగినాయి. మరి హోలోకాస్ట్ తర్వాత వాళ్ళకంటూ ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకొని స్వేచ్ఛగా బతికేటువంటి అవకాశం వాళ్ళు లేకుండా అయిపోయింది. చుట్టుముట్టు మొత్తం శత్రు దేశాలు అయిపోయింది. 6 Day వార్ అప్పుడు కూడా అంతే, 6 దేశాలతోనే ఏకకాలంలో పోరాడి విజయం సాధించింది. మరి వాళ్ళు శక్తివంతంగా ఉన్నారు కాబట్టి ఎదురుదాడి చేసి ఇతర దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఫస్ట్ దాడి స్టార్ట్ చేసింది హమాస్ వాళ్ళే కదా. అనవసరంగా దాడి చేసి 1500 మంది యూదులను పొట్టన పెట్టుకొని యుద్ధంలోకి వాళ్ళని బలవంతంగా దించారు. సింహాన్ని జూలు పట్టుకొని లాగే విధంగా చేశారు. అసలు వాళ్ళు యుద్ధం చేద్దామనేసి అనుకోలేదు. అసలుకి హమాస్ వాళ్ళు మొదట దాడి చేశారు కదా, చేసి వాళ్ళ పౌరులను బందీలుగా పట్టుకొని ఎంతోమంది అమాయకులు చంపారు. ఎంత దారుణంగా అంటే చిన్నపిల్లని ఓవెన్లో పెట్టి ఓవెన్ ఆన్ చేసి హైట్లో చంపేసి, ఇట్లాంటి దారుణాలు కూడా ఎన్నో వస్తాయి. ఇజ్రాయలీ సైనికురాలని పట్టుకొని వివస్త్రను చేసి వ్యాన్లో ఇట్లాంటి వీడియోస్ కూడా సోషల్ మీడియా లోపల చూసాం మనము. మరి దీనికి అందరికీ ప్రతీకారం తీర్చుకుంటుందని ఇప్పుడు అనిపిస్తుంది. రీసెంట్గా జరిగినటువంటి దాడి, భీకర దాడి యెమెన్ పైన మొదటిసారిగా. ఇప్పుడు యెమెన్ మధ్యధరా సముద్రం లోపల ఉన్నటువంటి వాణిజ్య నౌకలపైన దాడులు చేస్తుంటే ఏ దేశం కూడా పట్టించుకోదు, ఎవరు కూడా దానిపైన మాట్లాడరు. అంటే ఒక దేశం పైన దాడి చేసి ఇంకో దేశం చూస్తూ ఊరుకోవాలా చెప్పండి కదా. వాళ్ళ దగ్గర అంత శక్తి ఉంది కాబట్టి మళ్ళీ తిరుగుదాడి చేశారు. ఇప్పుడు ఇజ్రాయిల్ నుంచి యెమెన్ దగ్గర 1800 కిలోమీటర్లు ఉంటుంది. భీకరమైన మిజైళ్లతోనే దాడి చేసి ఒక పోర్టును మొత్తము వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆదాయం అనేటువంటి ఆయిల్ పైనే దాడి చేశారు. అంటే వాళ్ళ యొక్క హౌతీల యొక్క హౌతీల యొక్క ఆర్థిక వనరుల మీద దెబ్బ కొడితే వాళ్ళని నష్టపరిచే విధంగా దాడి జరిగింది. పూర్తిగా దాడిని సమర్థించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతము ఇజ్రాయిల్ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతోని ఉగ్రవాదులతో పోరాడుతుంది కదా. ఉగ్రవాదులు దేశం పైన దాడి చేస్తే చూస్తూ ఎలా ఊరుకుంటారు చెప్పండి కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ మధ్య ఆసియా లోపల యుద్ధం ఇంకా ముదిరేటువంటి విధంగా కనిపిస్తుంది. అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా, ఇప్పుడు నాటో ప్రత్యక్షంగా ఉక్రెయిన్కు ఆయుధాలు అక్కడ యుద్ధం ముదిరేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి ఇది చిలికి కానివాలే మరి 3వ ప్రపంచ యుద్ధంగా మారేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది మరిగా. ఎందుకంటే ఇప్పుడు చైనా కూడా తైవాన్ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు విషయం తెలుస్తూ ఉంది. అంతలోగానే మన జిన్పింగ్కు ఏదో హార్ట్ అటాక్ వచ్చినట్టు సమాచారం కూడా వస్తుంది. లేకపోతే చైనా తైవాన్ యుద్ధం కూడా ప్రత్యక్షంగా యుద్ధం స్టార్ట్ అయితే పరోక్షంగా ఇతర దేశాలు కూడా తైవాన్ నుంచి అమెరికా కానీ, జపాన్ కానీ, ఇండియా కానీ, అటు చైనా దిక్కు నుంచి రష్యా, ఇరాన్ కానీ ఇట్లా పాల్గొని ఒక డివైడ్గా ఏర్పడి 3వ ప్రపంచ యుద్ధం జరిగేటువంటి అవకాశం ప్రస్ఫుటంగా అనిపిస్తుంది ఈ 2024 లోపల. ఆల్రెడీ కరోనా బారిన పడి దేశం మొత్తం ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్నది. మళ్ళీ ఇప్పుడు యుద్ధ మేఘాలు, యుద్ధం ప్రపంచం ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది.